శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ముందుగా శృతిలేడి ఛానల్లోకి అందరికీ స్వాగతం. ఈరోజు వీడియోలో మనం కార్తీక పురాణం స్కంద పురాణం నుంచి 13వ రోజు పారాయణం గురించి తెలుసుకుందాం. ఇంకా ఆలస్యం చేయకుండా 13వ అధ్యాయం మొదలు పెడదాం. కన్యాదాన ఫలం. వశిష్ఠ ఉవాచ, రాజా, ఎంత చెప్పినా తరగని ఈ కార్తీక మహత్య మహాపురాణంలో కార్తీక మాసంలో చేయవలసిన ధర్మాల గురించి చెప్తాను. ఏకాగ్రత చిత్తంతో విను. తప్పనిసరిగా చేయవలసినవి, చేయకపోవడం వలన పాపం కలిగించేవి అయిన ఈ కార్తీక ధర్మాలన్నీ కూడా ఆ తండ్రి అయిన బ్రహ్మదేవుని ద్వారా నాకు బోధింపబడ్డాయి. నీకిప్పుడు వాటిని వివరిస్తాను. జనక రాజేంద్ర, ఈ కార్తీక మాసంలో కన్యాదాన, ప్రాతస్నానాలు, యోగ్యుడైన బ్రాహ్మణ బాలకులకు ఉపనయనం చేయించడం, విద్యాదాన, వస్త్రదాన, అన్నదానాలు ఇవి చాలా ప్రధానమైనవి. ధనం చేత పేదవాడు, గుణం చేత యోగ్యుడు అయిన బ్రాహ్మణ కుమారుడికి కార్తీక మాసంలో వడుగు వేయించి దక్షిణ సమర్పించడం వలన పూర్వజన్మ పాపాలు కూడా తొలగిపోతాయి. ఆ విధంగా తమ ధనంతో ఉపనయనం చేయించబడిన వాడు చేసే గాయత్రి జపం వల్ల దాత యొక్క పంచమహాపాతకాలు నశించిపోతాయి. 100 రావి చెట్లు నాటించిన, 100 తోటలను వేయించిన, 100 నూతులను, దిగుడు బావులను నిర్మించిన, 10,000 చెరువులను త్రవ్వించిన వచ్చే పుణ్యం ఎంతైతే ఉంటుందో అది పేద బ్రాహ్మణ బాలుడికి ఉపనయనం చేయించడం వలన కలిగే పుణ్యంలో 16వ వంతు కూడా సమానం కాదు. ముఖ్యమైన విషయం గుర్తుంచుకో. శ్లోకం. మాఘ్యాం వైమాధవే మాసి చోత్తమం మౌంజీబంధనం కార్య ఇష్యంతితే రాజః దానం తత్వాతు కార్తికే. కార్తీకంలో ఉపనయన దానం చేసి తర్వాత వచ్చే మాఘంలోని, వైశాఖంలో గాని ఉపనయనం చేయించాలి. సాధువులు, పేద బ్రాహ్మణ బాలకులు ఉపనయనం చేయించడం వలన అనంత పుణ్యం కలుగుతుందని ధర్మవేత్తలైన మునులు అందరూ కూడా చెప్పారు. అటువంటి ఉపనయనానికి కార్తీక మాసంలో సంకల్పం చెప్పుకొని ఫలానా వానికి నేను నా ద్రవ్యంతో ఉపనయనం చేస్తాను అని వాగ్దానం చేయడం వలన కలిగే సత్ఫలితాన్ని చెప్పడానికి స్వర్గలోక వాసులకు కూడా సాధ్యం కాదని తెలుసుకో. జనక నరపాల, ఇతరుల సొమ్ముతో చేసే తీర్థయాత్రలు, దేవబ్రాహ్మణ సమారాధనలు వలన కలిగే పుణ్యం ఆ ధనదాతలకే చెందుతుంది అన్న విషయం జగమంతా తెలిసిందే కదా. కార్తీకంలో తమ ధనంతో ఒక బ్రాహ్మణ బాలకుడికి ఉపనయనంతో పాటు వివాహం కూడా చేయించడం వలన దాని పుణ్యం మరింతగా ఇన్మడిస్తుంది. శ్లోకం. కన్యాదానంతు కార్తీక్యాం యః కుర్యాద్భక్తితో నఘ స్వయం పాపైర్విముక్తః పితॄణం బ్రాహ్మణః పదం. కార్తీకంలో కన్యాదానం ఆచరించిన వాడు స్వయంగా వాడు తరించడమే కాక వాడి పితృలందరికీ కూడా బ్రహ్మలోక ప్రాప్తిని కలిగించినవాడు అవుతాడు. ఇందుకు నిదర్శనంగా ఒక ఇతిహాసం చెప్తాను విను. సువీరోపాఖ్యానం. ద్వాపరయుగంలో వంగదేశంలో దుర్మార్గుడైన సువీరుడు అనే రాజు ఉండేవాడు. లేడి కన్నుల వంటి సోగ కన్నుల గల సుందరాంగి ఒకరు అతని భార్యగా ఉండేది. దైవయోగం వలన సువీరుడు దాయాదులచే ఓడింపబడి రాజ్యభ్రష్టుడై అర్ధాంగి అయిన సుందరాంగితో సహా అడవులలోకి పారిపోయి కందమూలాలతో కాలం గడుపుకోసాగాడు. ఇలా ఉండగా అతని భార్య గర్భవతి అయింది. రాజు నర్మదా తీరంలో పర్ణశాల నిర్మించాడు. ఆ పర్ణశాలలోనే రాణి ఒక చక్కటి కుమార్తెను ప్రసవించింది. సర్వ సంపదలు శత్రువుల పాలైపోవడం, తను అడవుల పాలవడం, కందమూలాలతో బ్రతుకుతూ ఉన్న ఈ రోజులలో కడుపు పండి సంతానం కలగడం, సంతాన పోషణకు చేతిలో చిల్లి గవ్వ అయినా లేని దరిద్రం, వీటన్నిటినీ పదే పదే తలుచుకుంటూ తన పురాకృత కర్మలను నిందించుకుంటూ అతి కష్టం మీద ఆ ఆడకూతురును పెంచుకోసాగారు సువీర దంపతులు. కాలగమనంలో సువీరుని కూతురు కూడా చక్కగా ఎదిగి నిజరూప లావణ్య సౌందర్యాలతో చూసేవారి నేత్రాలకు అందంగా పరిణమించింది. 8 సంవత్సరాల ప్రాయంతో ఎంతో మనోహరంగా ఉన్న ఆమెను చూసి మోహితుడైన ఒక మునికుమారుడు ఆ బాలికను తనకిచ్చి పెళ్లి చేయవలసిందిగా సువీరుడిని కోరాడు. అందుకు రాజు, ఋషిపుత్ర, ప్రస్తుతం నేను ఘోర దరిద్రంతో ఉన్నాను కనుక నేను కోరినంత ధనాన్ని నువ్వు కన్యాశుల్కంగా సమర్పించగలిగితే నీ ఈ కోరిక తీరుస్తాను అన్నాడు. ఆ పిల్ల మీద మక్కువ మర్చిపోలేక ముని బాలకుడు, రాజా, నేను కేవలం మునికుమారుడినైన కారణంగా నీవు అడిగినంత ధనం తక్షణమే ఇవ్వలేను. తపస్సు చేసి దాని ద్వారా ధనం సంపాదించి తెచ్చి ఇస్తాను. అంతవరకు ఆ బాలికను నా కోసం భద్రపరిచి ఉంచు అని చెప్పి అందుకు సువీరుడు అంగీకరించడంతో ఆ నర్మదా తీరంలోనే తపోనిష్ఠుడై దాని ఫలితంగా అనూహ్య ధనరాశి సాధించి దాన్ని తెచ్చి సువీరుడికి ఇచ్చాడు.
ఆ సొమ్ముకి సంతృప్తి చెందిన రాజు తమ ఇంటి ఆచారం ప్రకారంగా తన కూతుర్ని ఆ ముని యువకుడికి ఇచ్చి అరణ్యంలోనే కళ్యాణం జరిపించేశాడు. ఆ బాలిక భర్తతో కలిసి వెళ్ళిపోయింది. కన్యాశుల్కం ద్వారా లభించిన సొమ్ముతో రాజు తన భార్యతో సుఖంగా ఉండసాగాడు. దాని ఫలితంగా సువీరుడు భార్య గర్భిణి అయి మళ్ళీ ఒక ఆడపిల్లను ప్రసవించింది. దానికి రాజు చాలా ఆనందించాడు. పెద్ద పిల్ల నమ్మి ధనం రాబట్టినట్టే ఈ పిల్ల ద్వారా కూడా మరింత ధనాన్ని సంపాదించవచ్చు అని సంతోషించాడు. బిడ్డ ఎదుగుతూ ఉంది. ఇలా ఉండగా ఒక యతీశ్వరుడు నర్మదా నదిలో స్నానం చేయడానికి వచ్చి అక్కడి పర్ణశాలలో ఉన్న సువీరుడిని, అతని భార్యను, కుమార్తెను చూసి, ఓయి, నేను కౌండిన్య గోత్రం కలిగిన యతిని. ఈ అరణ్య ప్రాంతంలో సంసారయుతంగా ఉన్న నువ్వు ఎవరివి అని అడిగాడు. యతీంద్రుడి ప్రశ్నకు జవాబుగా, అయ్యా, నేను వంగదేశాధీశుడైన సువీరుడిని. దాయాదుల వలన రాజ్యభ్రష్టుడినై ఇలా అడవిలో జీవిస్తున్నాను. శ్లోకం. నా దారిద్ర్యస్సమం దుఃఖం న శోకః పుత్రమారణాత్ నా చవ్యాధానుగమనేన వియోగః ప్రియావహాత్. దరిద్రం కన్నా ఏడిపించేది కొడుకు చావు లేకపోవడం కంటే ఏడవవలసింది భార్య రాజ్యం, భార్య రాజానం. వియోగం కన్నా బయటకు ఏడవలేని అంతఃశల్యలాంటి దుఃఖం ఇంకేమీ ఉండవని తమకు తెలిసినదే కదా. ప్రస్తుతం నేను ఆ విధంగా కందమూల ఆహారం తినడంతో ఈ అరణ్యమే శరణ్యంగా బ్రతుకుతున్నాను. ఈ అరణ్యంలోనే తొలిచూలుగా నాకు కూతురు పుట్టింది. ఆమెను ఒక మునికుమారుడికి అమ్మి ఆ ధనంతో ప్రస్తుతానికి సుఖంగానే బ్రతుకుతున్నాను. ఇది నా రెండవ కూతురు. ఈమె నా భార్య. నా గురించి ఇంకా ఏ వివరాలు కావాలో అడిగితే చెప్తాను అన్నాడు సువీరుడు. సువీరుడు ఇచ్చిన సమాధానానికి ఆశ్చర్యపోతూనే ఆ యతీంద్రుడు, ఓ రాజా, ఎంత పని చేశావు? మూర్ఖుడివి, అనంతమైన పాపాన్ని ప్రోగు చేసి పెట్టుకున్నావు. శ్లోకం. కన్యాద్రవ్యేన యో జీవే దశిపత్రం సగచ్చతి దేవారుషీన పితॄన్ క్వాపి కన్యాద్రవ్యేన తర్పయేత్ శాపం దాస్యంతి తే సర్వజన్మ జన్మన్యపుత్రాత్రం. ఆడపిల్లను అమ్ముకొని అలా వచ్చిన డబ్బుతో జీవించేవారు మరణం తర్వాత అసిపత్రం అనే నరకం పాలవుతాడు. ఆ సొమ్ముతో దేవ, ఋషి, పితృగణాలకు చేసిన అర్చన తర్పణాదుల వలన ఆ దేవ, ఋషి, పితృలు అందరూ కూడా నరకాన్ని చవిచూస్తారు. అంతేకాదు, కర్తకు జన్మజన్మలకు కూడా పుత్ర సంతానం కలగకూడదని శపిస్తారు. ఇక అలా ఆడపిల్లలను అమ్ముకొని జీవించడమే వృత్తిగా పెట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా రౌరవ నరకంలో పడతారు రాజా. శ్లోకం. సర్వేషామేవ పాపానాం ప్రాయశ్చిత్తం విదర్భుదాః కన్యా విక్రయశీలస్య ప్రాయశ్చిత్తం నచోదితం. అన్ని రకాల పాపాలకు ఏవో కొన్ని ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి కానీ ఈ కన్యాశుల్కం అనబడే ఆడపిల్లని అమ్ముకునే మహాపాపానికి మాత్రం ఏ శాస్త్రంలోనూ కూడా ఎటువంటి ప్రాయశ్చిత్తం లేదు. కాబట్టి సువీర, ఈ కార్తీక మాసంలో శుక్లపక్షంలో నీ రెండవ కుమార్తెకు కన్యాదానం పూర్వకంగా కళ్యాణం జరిపించు. కార్తీక మాసంలో విద్య తేజశీల యువకుడు అయిన వరుడికి కన్యాదానం చేసినవాడు గంగానది సమస్త తీర్థాలలోనూ స్నానదానాలు చేయడం వలన కలిగే పూజ్యాన్ని తోచిన దక్షిణా సమేతంగా అశ్వమేధ లాంటి యాగాలు చేసిన వాళ్ళు పొందే సత్ఫలితాన్ని పొందుతాడు అని హితబోధ చేశాడు. కానీ నీచ బుద్ధితో కూడుకున్న ఆ సువీరుడు ఆ సజ్జనుడి బోధలను కొట్టిపారేస్తూ, బాగా చెప్పవయ్యా బాపడా, పుట్టినందుగాను పుత్రధార, గృహ, క్షేత్ర, వాసోవాసు, బంగార్య అలంకారాలతో ఈ శరీరాన్ని పుష్టిగా ఉంచి సుఖించాలే గాని ధర్మం ధర్మం అంటూ కూర్చుంటే ఎలాగా? అసలు ధర్మం అంటే ఏమిటి? దానం అంటే ఏమిటి? ఫలం అంటే ఏమిటి? పుణ్యలోకాలు అంటే ఏమిటి? అయ్యా ఋషిగారు, ఏదో రకంగా డబ్బును సంపాదించి భోగాలు అనుభవించడమే ప్రధానం. పెద్ద పిల్ల విషయంలో కంటే అధికంగా ధనం ఇచ్చేవాడికే నా చిన్నపిల్లని కూడా ఇచ్చి పెండ్లి చేసి నేను కోరుకునే సుఖభోగాలు అనుభవిస్తాను. అయినా నా విషయాలన్నీ నీకెందుకు? నీ దారిన నువ్వెళ్ళు అని కసిరికొట్టాడు. అంతటితో ఆ యతీంద్రుడు తన దారిన తాను వెళ్ళిపోయాడు. శృతకీర్తోపాఖ్యానం. ఈ సువీరుడు పూర్వీకులలో శృతకీర్తి అనే రాజు ఒకడు ఉన్నాడు. సమస్త ధర్మంగా ప్రవర్తించిన 100కు పైగా యాగాలు చేసినవాడు అయిన శృతకీర్తి తన పుణ్య కార్యాల వలన స్వర్గంలో ఇంద్రుడు మిగిలిన వారిచే గౌరవించబడుతూ సమస్త సుఖాలను అనుభవిస్తున్నాడు. సువీరుడికి యముడు విధించిన శిక్ష కారణంగా యమదూతలు స్వర్గం చేరుకొని అక్కడ సుఖపడుతున్న శృతకీర్తి యొక్క జీవుణ్ణి పాశబుద్ధుడిని చేసి నరకానికి తీసుకొని వచ్చారు. ఆ చర్యకి ఆశ్చర్యపడిన శృతకీర్తి యముడి ముందు నిలబడి, స్వర్గంలో ఉన్న నన్ను ఇక్కడికెందుకు రప్పించావు? నేను చేసిన పాపం ఏమిటి అని నిలదీసి అడిగాడు.
మందహాసం చేశాడు ఆ మహాధర్ముడు. ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. శృతకీర్తి, నువ్వు పుణ్యాత్ముడివే, స్వర్గ అర్హుడివే. కానీ నీ వంశీకుడు అయిన సువీరుడు అనేవాడు కన్యను విక్రయించాడు. అతగాడు చేసిన మహాపాపం వలన అతని వంశీకులైన మీరంతా నరకానికి రావాల్సి వచ్చింది. అయినా వ్యక్తిగతంగా అత్యధిక పుణ్యాత్ముడివి అయినందువలన నీకొక అవకాశం ఇస్తున్నాను. పరమ పాపకృత్యం చేసిన సువీరుడి రెండవ కుమార్తె నర్మదా నదీ తీరాన గల పర్ణశాలలో తన తల్లితో జీవిస్తూ ఉంది. ఆ బిడ్డకి ఇంకా వివాహం కాలేదు. కాబట్టి నువ్వు నా అనుగ్రహం వలన దేహి భూలోకవాసులు గుర్తించే శరీరమ్మవై అక్కడకు వెళ్ళి అక్కడ మునులకు ఈ విషయాన్ని చెప్పి కార్తీక మాసంలో ఆ బాలికను యోగ్యుడైన వరుడికి ఇచ్చి కన్యాదాన విధానంగా పెళ్లి జరిపించు. శృతకీర్తి, ఎవడైతే కార్తీక మాసంలో సర్వాలంకర భూషిత అయిన కన్యను యోగ్యుడైన వరుడికి దానం చేస్తాడో వాడు భూలోకాధిపతికి అర్హుడు అవుతాడు. అలా కన్యాదానం చేయాలనే సంకల్పం ఉండి కూడా సంతానం లేనివాడు బ్రాహ్మణ కన్యాదానానికి కన్యాదానం అందుకోబోతున్న బ్రాహ్మణుడికి కానీ ధన సహాయం చేసినట్లయితే ఆ ధనదాత కన్యాదాత పొందే ఫలాన్నే పొందుతాడు. అంతేకాదు స్వలాభాపేక్ష ఆశించకుండా 2 పాడి ఆవులను చెల్లించి కన్యను కొని ఆ కన్యను చక్కటి వరుడికి ఇచ్చి పెళ్లి చేసేవారు కూడా కన్యాదాన ఫలాన్నే పొందుతారు. కాబట్టి ఓ శృతకీర్తి, నీవు తక్షణమే భూలోకానికి వెళ్ళి సువీరుని ద్వితీయ కుమార్తెను ఎవరైనా సద్బ్రాహ్మణుడికి కన్యామూలంగా దానం చేసినట్లయితే దాని ద్వారా నువ్వు నీ పూర్వీకులు ఈ సువీరుడు ఇతరులు నరకం నుండి విముక్తి పొందుతారు అని చెప్పాడు. యమధర్మరాజు అనుగ్రహం వలన శరీరం పొంది శృతకీర్తి వెంటనే భూలోకంలోని నర్మదా నది తీరాన్ని చేరుకొని అక్కడి పర్ణశాలలో ఉన్న సువీరుని భార్యకు హితవులు చెప్పి వారి ద్వితీయ సంతానమైన ఆడపిల్లను సువర్ణ ఆభరణాలతో అలంకరణ చేసి శివప్రీతిగా శివార్పణమస్తు అనుకుంటూ ఒకానొక బ్రాహ్మణునికి కన్యాదానంగా అర్పించాడు. ఆ పుణ్య మహిమ వలన సువీరుడు నరకపీడ విముక్తుడై స్వర్గం చేరి సుఖించసాగాడు. తర్వాత శృతకీర్తి 10 మంది బ్రహ్మచారులకు కన్యామూల్యాన్ని ధారపోయడం వలన వారి వారి పితృపితామహ వర్గాల వారంతా కూడా విగత పాపులై స్వర్గాన్ని పొందారు. తర్వాత శృతకీర్తి కూడా యథాపూర్వకంగా స్వర్గం చేరుకొని తన వారిని కలిసి సుఖించసాగాడు. కాబట్టి ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో కన్యాదానం చేసేవాడు సర్వ పాపాలను నశింపజేసుకుంటారు అనడంలో ఏ మాత్రం సందేహం లేదయ్యా. కన్యామూల్యాన్ని చెల్లించలేని వారు వివాహం కోసం మాట సహాయం చేసినప్పటికి కూడా అమితమైన పుణ్యాన్ని పొందుతారు. రాజా, ఎవరైతే కార్తీక మాసంలో యథావిధిగా కార్తీక వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళు స్వర్గాన్ని, ఆచరించని వాళ్ళు నరకాన్ని పొందుతారు అనడంలో ఏమాత్రం సందేహం లేదని గుర్తించు. ఇది 13వ అధ్యాయం సమాప్తః. 13వ రోజు త్రయోదశి పారాయణం సమాప్తః. ఇది ఇవాళ వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. కథ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా, నాకైతే చాలా నచ్చింది. మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్కారం.